గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్ఫటికరచితవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాబ్జైః దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుని, భార్గవి అంటే మహాలక్ష్మి, భార్గవీ కాంతుడు అంటే లక్ష్మీపతి. లక్ష్మీపతి అయిన వాడు భక్త అభీప్సితదాయక, భక్తాభిష్టప్రదాయకుడైన వాడు వెంకటేశ్వర స్వరూపుడు. ఆయన నాకు భరద్వాజను గతి అన్నాడు ఆయన. విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, ఈయనెవరు అంటే విరాట్ విష్ణుర్విధాతాచ, ఈయనెవరు అంటే విరాట్ స్వరూపుడైన పరబ్రహ్మము, విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుని దర్శనం ఒకసారి అన్నమయ్యగైంది. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలనున్నవి, ఈడులేని కన్నులవే చంద్రుడు అన్నాడు ఆయన.
చూస్తూ చూస్తూ ఉంటే ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ నాకు ఆభరణాలు కనిపించట్లేదు, ఇవన్నీ నక్షత్ర మండలముల వలె కనిపిస్తూ ఉన్నాయి, ఆయన యొక్క నేత్రములు 2 సూర్యచంద్రులా కనిపిస్తూ ఉంటే ఈయన విశ్వవిగ్రహుడైనటువంటి విరాట్ పురుషుడు, త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఆయన గోచరించింది ఏమిటి? విరాట్ విష్ణు స్వరూపం. అది విశ్వామిత్రుడికి గోచరించింది. ఈయన ఎవరయ్యా అంటే విశ్వవిజ్ఞాన విగ్రహ. గొప్ప మాట అండి ఇది, విశ్వవిజ్ఞాన విగ్రహ. ఈ విశ్వానికి సంబంధించిన జ్ఞానమంతా కూడా విగ్రహం ధరిస్తే అది వెంకటేశ్వరట. అందుకు ఆయన విశ్వామిత్రుడికి శరణము అన్నాడు విశ్వామిత్రుడు. ఇక గౌతముడు ఏం చెప్పాడంటే, ఈయన విష్ణువే కానీ ఏ విష్ణువు అంటే గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభు. ఈయన శివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన వాడు. అంటే శంకర ప్రియవల్లభాయ నమః అని వెంకటేశ్వర సహస్రనామంలో అష్టోత్తరాల్లో మనకు నామాల్లోనే దొరుకుతాయి. పాపం వారి భక్తులమని చెప్పుకునే వాళ్ళకి శివుడు పడ్డేమో కానీ ఆయనకు మాత్రం పడతాడండి. శంకర ప్రియవల్లభాయ నమః అని అన్నారు, ప్రియవల్లభుట్ట. అలాగే శివనామాల్లో విష్ణువల్లభాయ నమః అని శివనామంలో ఉన్నది. అందుకే హరివంశంలో కృష్ణ పరమాత్మని హిమాలయ పర్వతాల దగ్గర కలుసుకుని శివుడు చెప్తాడు, నీ పేర్లన్నీ నావి, నా పేర్లన్నీ నీవి అని. ఇద్దరం ఒకటే తత్వం నాయన అని ఆయన స్పష్టంగా చెప్పడం మహాభారతంలో. అలాగా గోవిందో గోపతిర్విభు. ఈయనెవరు అంటే గోవులను కాచుకు తిరుగుతున్నటువంటి మా కృష్ణుడే ఈయన అన్నారు. ఎవరు? గౌతముల వారు. ఆయనకు పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మే గోచరించారు ఇక్కడ. ఇక జమదగ్నికి ఏం కనిపించిందంటే సర్వ జగన్నాథుడు జీవుణ్ణి నిత్యం గమనించే అంతర్యామి స్వరూపుడైన వాడు అని ఆయన చెప్పాడు. ఇక్కడ వరకు సర్వజీవాంతర్యామి ఈయన అని ఈయన కొంచెం నిర్గుణతత్వంలోకి వెళ్తున్నాడు. సర్వజీవాంతర్యామి అయిన తత్వం ఇతడు అన్నాడు జమదగ్ని. ఇక వశిష్ఠుడు వారు ఉన్నారే, ఆయన ఎవరంటే ఒక విధంగా మనకు తొలుగురు. బ్రహ్మగారు దేవతాశ్రేణికి చెందినవారు. ఋషుల్లో మొదటివాడు వశిష్ఠుడు. మన గురు పరంపర కూడా నారాయణం పద్మభవం వశిష్ఠం. నారాయణుడు బ్రహ్మదేవుడు, తర్వాత వశిష్ఠుడు వారే మన గురువు. వశిష్ఠుడి తర్వాత శక్తి పరాశరుడు, ఇలా మన పరంపర అంతా వస్తున్నది. అందుకు మన గురు పరంపరంతరికి ఆద్యుడు ఒక విధంగా వశిష్ఠుడు. బ్రహ్మగారు నారాయణుడు గురువైనా వాళ్ళు దేవతాశ్రేణికి చెందినవారు. కానీ మనకు ఋషులు గురువులైతే ఋషులందరికీ ఆది వశిష్ఠుడు వారు. అందుకే ఎల్లవేళలా మొత్తం మనమందరం వశిష్ఠుడిని స్మరించుకోవాల్సిందే. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. అందుకే వశిష్ఠుడు వారు చూడండి ఆయన ఎలా మాట్లాడతారు. మరి ఆదిశంకర భగవత్పాదుల వారు పరంపర అంతరికి కూడా ఆద్యుడైనటువంటి ఆయన శుద్ధమైన వేదాంతత్వమే ఈయన అని ప్రతిపాదించేశాడు. ఎలాగో అంటే వస్తు విజ్ఞాన మాత్రం నిర్విశేషం సుఖంచ సత్. ఈ వస్తు జ్ఞానములన్నీ అణగిపోయిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో ఆ సత్ చిత్ ఆనంద స్వరూపుడు ఈయన. ఆ బ్రహ్మమే సర్వజీవుల యందు అహం స్వరూపంగా తేజరిల్లుతున్నది. అందుకు తద్బ్రహ్మైవాహమస్మీతి వస్తు విజ్ఞాన మాత్రం నిర్విశేషం సుఖం చ సత్ తద్బ్రహ్మైవాహమస్మీతి వెంకటేశం భజే సదా. అంటే పూర్ణ నిర్గుణతత్వమే ఇతడు అని ప్రతిపాదించేశారు వశిష్ఠుల వారు. ఇక్కడ మనకి కాదిగిరిమంత విద్యాయా వరకు నిర్గుణం వరకు వెళితే ఇందులో ఎన్ని రూపాయలు చూపించారండి ఆయన. 7 స్తోత్రం చేసి సంతోషించి 7 మళ్ళీ నవ్వుకుంటూ వచ్చారు. అంతేగా నువ్వు చెప్పిన ఆయన లేకపోతే రివ్వున ఇద్దరం 7 మీటింగులు పెడదాం 7 పార్టీలు పెడదాం అనుకోలేదు. 7 దర్శనం చేశారు, 7 వచ్చేశారు. అది విశేషం. కైలాస పర్వతాన్ని ప్రదక్షిణకి వెళ్తారట కొంతమంది, శైవులు కొంతమంది వెళుతున్నారు, బౌద్ధులు వచ్చి ఇది బుద్ధక్షేత్రాన్ని ప్రదక్షిణ చేస్తారట. ఎందుకు ఆయన బుద్ధుల దేవుడా శివుడి దేవుడే ఎవరు ప్రదక్షించే నా కైలాసానికి. మొత్తం మీద అక్కడ ఉన్నది ఏదో ఒక దివ్య వస్తువు వీళ్ళనిలా అనుగ్రహిస్తున్నది. ఎవరు తిరిగినా దాని చుట్టే. అది ఏదా అనే దాంట్లో అభిప్రాయ భేదం, కానీ దానిపై ఏమి ద్వేషానికి లేదు కదా. అలాగే ఇక్కడ మా దేవుడని ఎవరికి వారు అనుకునే దేవుడు ఈయనన్న విషయం తేలిపోయింది కదా. అది మనకు కావాలి. అందరి దేవుడు వెంకటేశ్వరుడనే తేల్చాడు ఆయన మొత్తానికి. అందుకో కలిలో అందరి దేవుడిని ఎల్లవేళలా నన్ను స్మరించండి, మీరు ఏ స్వరూపమైన నాలో చూపిస్తానన్నాడు ఆయన. అందుకు సర్వదేవతా సమన్వయమూర్తి అయిన శ్రీ నారాయణ బ్రహ్మము శ్రీ వెంకటేశ్వరుడు, అందులో సందేహం లేదు. ఇది మనకి వెంకటేశ్వర తత్వం. దీనంతటి ఇది ఇప్పుడు రగులుతున్న వేడి కాదు, అన్నమయ్య కాలం నాటికి ఉండేది అన్నాం కనుకనే అన్నమయ్య వారు చెప్పేశారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అని. పిండి కొద్దీ రొట్టెలాగా ఎవరు భావన కొద్దీ నువ్వు వారికి అలా గోచరిస్తావయ్యా. ఎవరెవరి దర్శనానికి కొద్దీ వాళ్ళకి ఆ విధంగా గోచరించవు. ఋషుల లక్షణమే అది.
వారి దర్శన శక్తితో బహు విధములుగా సత్యాన్ని భాషింపజేసుకుంటారు. బహుమార్గములో వెళ్ళిన వారు బహు విధములైన ఆదర్శాలు చూపిస్తూ ఉంటారు. అదే కొలుతురు మేము వైష్ణవులు కూలిమితో విష్ణుడని, అలాగే తగిన భక్తులను శివుడనుచు రకరకములుగా కొలుచుకుంటున్నారు. దర్శనములు మేము నానా విధముల తలపుల కొలదిని భజింతురు. దర్శనములు రకరకాల దర్శన విధానములు. దర్శనము అంటే జ్ఞానమని, తత్వచింతన అని అర్థం. రకరకములైన తత్వచింతనములు వారు రకరకములుగా నేను భావించారు. ఏదేమైనప్పటికీ నీ వలన కొరతే లేదు మరి నీటి కొలది తామెరవు, ఆవల భాగీరథి దరి బాబుల ఆజలమే ఊరిన ఎట్లు. ఎవరెవరికి ఏ విధంగా కనబడాలో అలా గోచరిస్తున్నారు స్వామి. నాకు మాత్రము ఇది ఏ పరతత్వము, మాకిదే పరతత్వము అని ఆ వెంకటేశ్వరుని శరణ వేడాడు. అది శుద్ధమైనటువంటి భక్తి. అటువంటి భక్తిని మాత్రమే భగవానుడు గ్రహిస్తాడు. అందుకు ఇప్పుడు వెంకటేశ్వర స్వరూపం మళ్ళీ ఇవాళ దర్శనం చేసుకుని అది సర్వదేవమయము అనేది ప్రతిపాదన చేసుకున్నాం. ఇప్పుడు ఆ స్వరూపాన్ని మరొక్కసారి చింతన చేసుకున్నాం. ఆ దివ్యమంగళ విగ్రహం, ఆ ఉన్నటువంటి విధానం. భాస్వచ్చంద్రమ సౌయధీయనయని భార్యాయధీయా రమ యస్మాత్ విశ్వసృడప్యభూజ్యమికులం యజ్ఞానయుక్తం సదా నాథో యో సృజతాం నగేంద్రదుహితర్నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. స్వామివారికి సూర్యచంద్రులు నయనములుగా ఉన్నారు. రమాదేవి భార్యగా ఉన్నటువంటిది. ఇక ఆయన చుట్టూ కూర్చుకునేవారు బ్రహ్మ ఇంద్ర రుద్రాది దేవతలందరూ కూడా అటువంటి వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని. ఇక కక్ష్యవలంబిత ముద్ర వరద ముద్ర ఎలా ఉన్నాయి అంటే ఆ మహర్షి భావన చేస్తాడు. ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదలనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంధ్రీ స్వకీయావబిదధరో దక్షిణో యస్య పాణిః తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతాం ఊరుగో వామపాణిః శ్రీవత్సాంకశ్చ లక్ష్మీర్యదురశిలసితస్తం భజే వెంకటేశం అని స్వామి స్తోత్రం చేశారు. స్వామి 4 చేతుల్లో పైన శంఖచక్రములు ఉన్నాయి. ఆ శంఖచక్రములు దేనికి చెప్తున్నాడయ్యా అంటే సురరిపు దళనే, ఆసురీ ప్రవృత్తులంటి సంహరిస్తాను అని చెప్పి కాంతి శక్తికి సంకేతంగా సుదర్శనము, శబ్దశక్తికి సంకేతంగా పాంచజన్యము ధరించాడు. ఈ విశ్వమంతా కూడా నామ రూపాత్మకం. నామం శబ్దమయం, రూపం కాంతిమయం. ఈ రెండిటితో కూడుకున్న విశ్వాన్ని నియంత్రించే దైవాన్ని నేనని చెప్పడానికి స్వామి శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు. అందుకే శబ్దపరమైన విజ్ఞానము ఆయనే ఇస్తాడు, కాంతిపరమైనటువంటి విజ్ఞానము ఆయనే ఇవ్వగలడు. ఆ విశేషం మనకు అక్కడ గోచరిస్తున్నది. సుదర్శనము, పాంచజన్యము, ఆ రెండింటినీ నమస్కరించి అటుపై స్వామి యొక్క ఆ క్రింద ఉన్నటువంటి కక్ష్యవలంబిత ముద్ర, ఇటు వరద ముద్ర, కటి వరద హస్తములు అని అంటాం మనం. ఆ రెండు ఎలా ఉన్నాయి అనే దాన్ని ఎంత అద్భుతంగా భావిస్తున్నాడు ఈ ఋషి. చూడండి, ఇక్కడ మనందరం ఒక పెద్ద సముద్రంలో మునిగాం. నేను చెప్పక్కర్లే, చాలా మంది చెప్పగలరు ఆ సముద్రం ఏంటో. సంసార సాగరం అండి, ఈదలేకపోతున్నామండి. ఎప్పుడు వినబడే మాటలేదు, విన్నాం గనక 10 మంది అంటే విన్నాం గనక మనము అంటూ ఉన్నాం. కానీ నిజానికి మనం ఉన్న సంసార సాగరం ఎలాంటిది అంటే సాగరం అని కూడా తెలియనంత ఉన్నాం. ఎందుకంటే కొంతైనా ఎప్పుడైనా తేలితే మనం మునుగున్నామన్న విషయం తెలుస్తుంది. ఎప్పుడైనా తేలడం అంటూ జరగలేదుగా. పుట్టి పెరిగి కూరుకుపోయిన దీంట్లోనే. అందుకు మనం దీనిలో తేలలేదు, బాగా మునిగిపోయాం. ఇంకా చెప్పాలంటే తల మునకలంటామే, అక్కడెక్కడో ఉన్నాం, ఎప్పుడు రాలే. కానీ ఒక్కడు చేస్తే పైకి తేల్తా అంట. అది ఏంటయ్యా అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు, నువ్వు తరించాలి అంటే, ఇంత సంసార సముద్రం నీకు మొలబంటి లోతు కావాలి అంటే ఏం చేయాలి? మొలబంటి లోతు కావాలంటే హాయిగా దాటొచ్చు. అందుకు ఇంత సంసారం నీకు మొలబంటి లోతు కావాలంటే నీకు దిక్కు నా పాదాలే అని చూపిస్తున్నట్ట. అందుకు స్వామి ఒకవైపు ఈ చేతితో పాదాలు చూపిస్తూ ఒకవైపు కట్ట మీద అలా పెట్టి నిలబడ్డాడు అన్నారు. ఎంత చక్కటి భావన చేశారు చూడండి. అందుకు కష్టాల కడల నుంచి మనం హాయిగా వెళ్ళిపోవాలి అంటే స్వామి యొక్క చరణాలను ఆశ్రయించాలి అని అంత దివ్యంగా స్వామి స్వరూపాన్ని తిలకించి వర్ణించారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పి ఆ స్వామి నేను చాలా గొప్పవాడిని అయ్యాని అందరికి అందను, నేను అసలు చాలా పెద్దవాడిని, నన్నెవరు అంత తేలిగ్గా అందలేరంటే మేము ఒప్పుకో అంటాడు అన్నమాచార్య. నీ అంత తేలిగ్గా దొరికేవాళ్ళు లేడయ్యా, నీ పెద్దరికాలేంటో నీ మహిమలేంటో మాకు తెలుసులే
అంటూ ఎటువంటి వాడెవో నీ మహిమలెట్టు తెలియవచ్చును. నీ మహిమ ఇంకోవైపు చెప్తున్నాడు, నీ మహిమలు ఎవరికి తెలియవన్న విషయం మాకు తెలుసు. నిటలలోచనుడు అజుడు తెలియలేరు, నిన్నెట్లు తెలిసేరు మానవులు. ఎటువంటి వాడవో నీ మహిమలు, ఎటువంటి వాడవు. కురువనంబిగారి చేతి బంకమట్టి పువ్వులు, కొన్ననాడే తెలిసేవి భోగములు. నీకు ఎన్నో భోగాలు ఇస్తే గానీ ప్రసన్నుణ్ణి కావు అని చెప్పిన మేము నమ్మం. ఎందుకంటే నీ భోగాలు అక్కర్లేదని నువ్వే డిక్లేర్ చేసుకో అని చెప్పారు. ఇది మనకు కావాలి. ఇక్కడ ఈ 3 రోజులు కూడా నేను వెంకటేశ్వర తత్వం చెప్తున్నాను అనుకోవద్దు. మనం వెంకటేశ్వర ఉపాసన చేస్తున్నాం. అందుకే నిన్న మనం మానసికంగా తిరుమల యాత్ర చేసాం. అందులో భౌతికంగా చేసిన దానికంటే కూడా ఒక అనుభూతి అనే విషయంతో మనం వెళ్ళాం. అక్కడ ఏ విధంగా దర్శించాం, ఏ విధంగా వెళ్ళాం. అక్కడ మనం ఆపేవాడు లేడు, 2 క్షణాలు నిలబడని తోసేవాడు లేడు. తృప్తిగా చూసుకున్నాం. అయిందా? ఆ చూసిన స్వామిని అసలు స్వరూపం అంటే వాళ్ళు చెప్పాం. తత్వం ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది తత్వం అంతా చెప్పాం. మరి ఇలాంటి స్వామిని మనం వశ్యం చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఆయన ఇచ్చిన కథలే మనకు ఆధారం. కనుక కొన్ని పౌరాణిక కథలు, వెంకటేశ్వర సంబంధమైనటువంటి పురాణ విషయములు, అలాగే కొన్ని చారిత్రక విషయములు, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహ విశేషణాలు ఎవరి అనుభవం బట్టి వాళ్ళకు ఉంటూనే ఉన్నాయి. ఆ స్వామి యొక్క అనుగ్రహ విశేషం, మహిమా విశేషం, వారి వారి అనుభవాలు, వారి వారి సాధనలు, వారి వారి తపస్సులకి అనుగుణంగా స్వామి అనుగ్రహం ఎప్పుడూ అందుతూనే ఉన్నది. అలా అందుకున్న వారిలో అనేక మంది ఉన్నారు. పూర్వంలోనే, పురాణ కాలంలోనే అక్కడ స్వామివారికి మందిర నిర్మాణం చేసింది ఎవరనేది చాలా మందికి తెలుసు. ఆకాశరాజు యొక్క బంధువు అయినటువంటి ఆ తొండమానుడు చేసినది. ఆ తొండమానుడు ఆయనకి ఇష్టమైన చోటులో సువర్ణాదులతో చేసేట. చాలా సంతోషం. మనం గుడి కడితేనే అంత అహంకరిస్తామండి, మరి ఆయన గారికి రాదు. పైగా ఆయన వెంకటేశ్వరుడు ప్రైవేట్ ఇంటర్వ్యూ ఇచ్చేవట. అంటే వాళ్ళు కూర్చుని మాట్లాడేవారు చక్కగా. వెంకటేశ్వరుడు చోట ఆయన చెప్పాడు, ఎలా కట్టాలో చెప్పాడు, ఆ విధంగా చేశారు. మరి ఆయనకి ఇంకెంత వస్తుందండి? ఆలయ నిర్మాణం అన్నీ చేశాడు. పైగా పాలకుడు దానితో మరింత మొత్తం ఉన్నటువంటి తొండ మండలం దాని పేరే. దానికి తొండమాన్ చక్రవర్తి ఆయన. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, లేదా రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. అటువంటి దైవం కదా. అటువంటి దైవం అయినప్పుడు ఈ తొండమాని ఎంత తృప్తిపడాలి. భగవంతుడు అదే చేస్తాడు. ఆయన నువ్వు నా దగ్గర వాడివి అంటాడు, మనకు ఆనందం కలుగుతుంది. ఎన్నో ఇస్తాడు, ఇంకా ఆనందం కలుగుతుంది. దానితో రెండోది డెవలప్ అవుతుంది. ఏది? అహంకారం. అది డెవలప్ అయితే చూస్తూ ఊరుకోడు, ఒక మొట్టిగా వేస్తాడు ఆయన. ఎందుకంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, అహంకారం అణిగితేనే అనుగ్రహం లభిస్తుంది. ఇదొక్కటి సూత్రం. అందుకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. గీతలు చెప్పిస్తాం, భాగవతాలు చెప్పిస్తాం, అన్నీ ఉంటాయి. కానీ పక్కవాడిలా అన్నాడు, ఆ పక్కవాడిలా అన్నాడు, నాహాల మాత్రం ఇసుమంత పో. గీత పుట్టింది అహంకారం తొలగించుకోవడానికి. కానీ అంత గీత ఇంత చదివితే మనకి ఎంత పోయింది అనేది 0. పక్కవాడు గీత అంత చదువుతున్నాడు కానీ వాడికి ఇంకా బుద్ధి రాలేదని వీడు అంటాడు. వాడికి బుద్ధి రాలేదని నువ్వు ఏడుస్తూ ఉంటే వాడి కర్మ ఫలాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాడి గురించి ఆలోచించుకోవడం. నీకు భగవంతుడిచ్చిన విలువైన ఆయువుని పక్కవాడి డెవలప్మెంట్ ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదండి. వాళ్ళు అని వాడి బుద్ధి గురించి, వాడి జన్మల గురించి మనకెందుకు? వాడికి ఏదైనా మేలు చేయగలిగితే చెయ్యి, లేనప్పుడు ఊరుకో. అంతేగాని వాడికి బుద్ధి రాలేదు, వాడు బాగుపడలేదు, ఎన్ని గీతలు చదివినా జనాలకు బుద్ధి రాలేదండి, వీడు బాధ పాపం. ఎందుకు జనాల గురించి మనకు గొడవ? ప్రతి వాడి జన్మ బరువులు మనం మోస్తున్నామా? వాడు మోసుకుంటాడు. ఈ పుట్టిన ఈ జన్మలో క్షణక్షణం మనల్ని మనం పరిశీలించుకోవడానికే సమయం చాలడం లేదే. ఇతరుల గుణగణితాల చర్చ మనకెందుకండి? అందుకు అహంకార విమూఢాత్మలు తరించలేరు. ఈ కారణంగా మనకి నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పిన ప్రథమమైన విషయం చూడండి. భక్తుడు అనిపించుకోవాలంటే దానికి తగిన సబ్జెక్టులు ప్రిపేర్ అయిపోయి అప్పుడంటే సంతోషం. ఎవరు నిన్న మంచి ఉత్తరం ఇచ్చారు నాకు. ఎన్నో కష్టాలు పడుతున్నాను, మహాభక్తుడినైనా నాకే ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళ విషయం ఏంటన్నాడు. ఆ మహాభక్తులు ఎవరో చూడాలని కూడా నాకు ఆనందం కలిగింది. తనకు తాను మహాభక్తులను డిక్లేర్ చేయగలిగారంటే అంతకు మించి కావలసిందే ఉందని. ముందు భక్తి అంటే దేని విషయంలోనైనా
నేను పెద్ద ఇంజనీర్ని అనిపించుకోవాలంటే ఇంజనీరింగ్ అనే శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుని దానిలో ఉన్నటువంటి సూత్రాలన్నిటికీ వాడు ఉదాహరణగా నిలబడగలిగినప్పుడు కదా వాడిని ఇంజనీరునో లేదా మరో వృత్తికి చెందిన వాడునో ఏదో ఒక ఐడెంటిఫికేషన్. అలాగే భక్తి అనేది ఒక్కసారి చూస్తే నేను ఎంత మేరకు అని ప్రశ్నించుకుంటే మీకు 2 చాలు దగ్గర పెట్టుకోవడానికి. ఒకటి భగవద్గీతలో భక్తి యోగం, లేదా నారదుల వారి భక్తి సూత్రాలు. ఈ రెండిట్లో అన్ని చిన్న చిన్నవే, మహా అటు తిప్పితే ఇటు తిప్పితే కొంచెం 10 శ్లోకాలు కొన్ని సూత్రాలు ఇవి దగ్గర పెట్టుకుంటే వాటిలో నేను ఎంత మేరకు ఫుల్ఫిల్ చేసుకున్నాను అనేది పక్కన పెట్టుకుంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకే తెలుస్తుంది. అందుకు భక్తి యోగంలో భక్తి సూత్రాల గురించి చెప్తూ నారదుల వారు గొప్ప మాట చెప్తారు. ఏమని? ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వా దైన్య ప్రియత్వాచ్చా అని. ఇది చాలా ముఖ్యమైన విషయం. భగవానుడు అహంకార విద్వేషి, దైన్య ప్రియుడు. అది విశేషం. లోకంలో మాత్రం దైన్యం పనికిరాదండి. లోకేశ్వరుడు ముందే దైన్యం కావాలి మనకి. లోకంలో దైన్యం ఎందుకండి? కానీ మనం లోకంలో దైన్యంగా ఉంటాం, దేవుడి విషయం వచ్చినప్పుడు దైన్యంగా ఉంటాం. లోకంలో దైన్యం అంటే అర్థం ఏంటి? మీ వద్దకు వచ్చి ఒకడు అలా తల వంచి దిగులుగా వినయంగా నిలబెడతాడు. ఎంత బేలతనమో, అంత హ్యూమిలియేషన్. వాడు అలాగా ఉంటే మీరు వాడి పట్ల కొంచెం పై చెయ్యేలాగా కనిపించాలని వాడి దాపత్రయం. అందుకే వాడు అంత తగ్గిపోతాడు. ఆ తగ్గిపోయినప్పుడు వాడిపై మీకు ఒక ఆదరణ కలిగి ఏదో మీరు చేస్తారు. ఇలా లోకంలో మనం మనకున్నటువంటి అనేక మంది అణచుకుని బేలలమై వాడి ముందు వీడి ముందు చేతులు చాచి తిరుగుతూనే ఉన్నాం. అదే అన్నమయ్య చెప్తాడే, ఇచ్చిచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణించుగాక. అందుకే విసువక వీరి వారి వేడవచ్చునా, వీడిని వాడిని పట్టుకుని వేడుకుంటూ మనకున్నటువంటి డిగ్నిటీని ఎంత తగ్గించుకుంటూ ఉన్నాం. మనం ఇంకోటి సేవ చేయడానికి ఆ డిగ్నిటీ వదలచ్చు, కానీ ఇంకొకటి దగ్గర నుంచి అడుక్కోవడానికి ఉన్నదే అక్కడ డిగ్నిటీని తగ్గించుకోకూడదండి. కానీ ఈ తగ్గించుకోవడం ఉన్నది చాలా అసహ్యకరమైన పని. ఎలా ఉండాలయ్యా అంటే అన్నమయ్య అంటాడు, పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకీయవలెనా అన్నాడు ఆయన మహాత్ముడు. మేమెవరమయ్యా? హరిదాసులము. హరి అంటే ఎవరు? మహాలక్ష్మి వలచిన మహానుభావుడు ఆయన దాసులు. మరి నట్టనడిమి దొరలు నాకీయవలెనా? ఇస్తే ఆయనే ఇవ్వాలి, పుచ్చుకుంటే ఆయన నుంచే పుచ్చుకుంటాం. అటువంటిది భక్తిగా ఉండాలి. అందుకు భగవంతుని ముందు ఉండవలసింది దైన్యభావం. అది చాలా ప్రధానం. దైన్యభావం అంటే అర్థం ఏంటి? అహంకార రాహిత్యం. ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. దీనికి ఉదాహరణ భగవంతుడు తన ఆలయం కట్టిన కొద్ది రోజుల నుండి చూసేశాడు, ఇప్పటికీ చూపిస్తున్నాడు, మనం చూడట్లేదు. ఎందుకంటే మనం ఎంత వేగం ఏదో మార్గంలో చూసేసి వచ్చేసి వాళ్ళు నిలబడినవారండి 2 నిమిషాల నుంచి. కానీ ఏం సమ్మోహనం అండి, వెనక్కి వస్తేనే మళ్ళీ తిరిగి వచ్చేయాలండి, తిరిగి చూడాలనిపిస్తుందని. వాడు అలా తోస్తున్నాడు కనుక మనకు అలా అనిపిస్తుంది. పాపం వాడు నిజంగా గంట కూర్చోబెడితే మాటికి వాచీలు చూసుకుంటూ ఆవరించే వాళ్ళు మనకు అర్చనానంతర సేవ సమయంలో వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ఏ ఒక్కడో కళ్ళనీళ్లతో దివ్యమంగళ విగ్రహాన్ని కూర్చుంటారు, కానీ మిగిలిన వాళ్ళు బాగా ఎలాగూ ధనం ఉంటే కూర్చోవచ్చు అక్కడ. కానీ వాళ్ళు ఆయన్ని తప్ప మిగిలినవన్నీ చూస్తుంటారు మనస్సుతో. శరీరం అక్కడ ఉంటుంది. ఇంకా ఆవలింతలు అటు చూడ్డాలు ఇటు చూడ్డాలు, సమయం దొరికితే పక్కవాడితో చర్చ, రాజకీయాల గురించి అన్నీ ఉంటాయి అక్కడ. ఏ వికారాలు పో. ఆ 2 నిమిషాలు వాడు ఉంచి తోసేస్తున్నాడు కనుకనే అంత అపురూపంగా ఉన్నాడు స్వామి మనకి. అది దివ్య విశేషం. భక్తి అంటే ఆ పరాకోటికి చేరిన భక్తి తలుచుకుంటే అయ్యో రాలేదే అని ఏడవాలి. మనం భక్తి కోసం భక్తి పెట్టుకోవాలి. భక్తి ఇంకా లేదు మనకి. ఒక మహానుభావుడు మళ్ళీ జగన్నాథ స్వామి దగ్గరికి వస్తున్నాను. ఆయన జగన్నాథుడిని చూద్దామని చిన్నప్పటి నుంచి తపనటానికి ఆయన మనస్సులో జగన్నాథ స్వామికి సంబంధించిన చిత్రపటం చూసి ఆ స్వరూపాన్ని భావన చేస్తూ ఆరాధించి ఆ రోజుల్లో క్షేత్రాలు వెళ్ళంటే అంత తేలిక అండి. ఏసీవా, సెకండ్ ఏసీవా, రిజర్వేషన్ వెళ్ళడమా కాదు కదా. ఎంత తపన పడాలి, ఎన్ని సమకూర్చుకోవాలి. నిరంతరం స్వామిని చింతన చేస్తూ సమకూర్చుకుని వెళ్ళాట. సరిగ్గా జగన్నాథ స్వామి క్షేత్రానికి వెళుతూ ఉంటే కొంతమంది క్షేత్రం నుంచి వస్తూ ఉంటే ఆయన అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నారని. జగన్నాథ స్వామి దగ్గర నుంచి అని. ఆయన అన్నాడు, ఏంటి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారా అని అడిగాడు. ఆ భక్తిని ఊహించండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా రాగలిగారు వెనక్కి అన్నాడు ఆయనండి. చిత్రం. కానీ నిజంగా ఆయన వెళ్ళాడు, మరి వెనక్కి రాలేదు. స్వామి ఆయన లీనం చేసుకున్నాడు. ఇవన్నీ జగన్నాథుడి యొక్క
చరిత్రలో కనబడేటటువంటి భక్తుల గాథలు ఇప్పటికీ వాటికి ప్రమాణములుగా ఆలయములందు వాటికి సంబంధించిన ఉత్సవాలు, ఆ భక్తుడికి సంబంధించిన ఉత్సవం ఇవన్నీ జరుపుతూ ఉంటారు. అలాంటివే వెంకటేశ్వర క్షేత్రంలో కూడా ఉంది. మనకు పాపులర్గా ఒకరిద్దరు భక్తులు తెలుస్తారు, కానీ వెతికి చూస్తే ఒక్కొక్క ఆలయంలో ఆయన్ని సేవించి సాయుధ్యాదులు పొందిన మహాత్ములు ఎందరో ఉన్నారు. అందుకే ఒక్కొక్క ఆలయం భగవానుడు ఎందరికో ముక్తినివ్వడానికి వెలసినటువంటి చోట్లు. అందుకు ఎందరు తరించిపోయారో ఆ స్వామిని సేవించి. ఒక్కసారి స్వామి భోగాలు ఏమిటో చూద్దాం. మనం ఏమనుకుంటాం, స్వామికి ఎన్ని భోగాలండి, ఎన్ని వంటకాలు. ఆ లడ్లే మనకు చాలా. ఇప్పుడు దాని మీద ఎన్ని రాజకీయాలు పక్కన పెడదాం. ఆ లడ్డు అంటే పెద్ద. ఇంకా అక్కడికి వెళ్తే చక్కెర పొంగలి, ఓహో ఎన్నండి. ఆ రోజుల్లోనే స్వామివారికి పెట్టే భోగా నివేదనల గురించి చాలా విశేషణాలు. ఏవి ఆ రోజుల్లో అన్నమయ్య కాలంలో దుర్గంగా ఉండేటప్పుడే చాలా ఉండేవి. ఆయనకి పెద్ద పేరుంది, తిండి మెండయ్య అని. తిండి మెండయ్య అంటే బాగా తింటాట. నిజమే, అంత బాగా తింటాడు. మహాగ్రాస మహాసన ఎంత తింటాడండి ఆయన. సర్వ జగత్తుని ప్రళయకాలంలో లోపలికి పంపిస్తాడు. ఒక పరి జగముల వెలినిండి ఒక పరి లోపలికి గొనుచు. మరి తిండి మెండయ్య కాకపోతే ఎవడాయన? సర్వ అన్నమన్నాద ఏవచ. ఎంత గొప్పగా చెప్పింది విష్ణు శాస్త్రం. అన్నమన్నాద ఏవచ. సర్వాన్నములు సృష్టించేవాడాయన, సర్వాన్నములు స్వీకరించేవాడాయన. అందుకే ఆయనకి తిండి మెండయ్యా అని పేరు. అంతేకాదు నైవేద్య ప్రియుడు, తోమని పళ్ళాలువాడు, ఇలాంటి రకరకాల పేర్లు ఉండేవి. ఆ రోజుల్లో అన్నమయ్య వెళ్ళేటప్పుడు ఆ తిండి మెండయ్య గురించి చాలా చెప్పాడు. అన్నమయ్య చెయ్యని సేవ లేదు కదా వెంకటేశ్వర స్వామికి. మేలుకొలుపు సేవ నుంచి పవళింపు సేవ వరకు అన్ని సేవలు చేశాడు ఆయన. మేలుకొలుపు సేవలో మేదిని జీవుల కావ మేలుకోవయ్యా అన్నాడు. ఇక మజ్జన సేవ, ఎన్ని రకాల మజ్జన సేవలు, అది చూద్దాం. స్వామివారి అభిషేకం కూడా. మీరు టికెట్లు దొరకట్లేదు కనుక చూడలేని స్వామివారులందరినీ ఇక్కడ చూపించడానికి సిద్ధం. నేను చూసి చూపించట్లే, నేను టికెట్ కొనలేక. అందుకు నేను కేవలం వెతుక్కుని దర్శించిన విశ్వేశ్వర స్వరూపాన్ని ఇక్కడ చూపించడమే. అప్పుడు ఆయన వర్ణిస్తాడు. దందడిన వేల్పు తడిగల క్రింద చిందగా చేతనూర్చిన అంటివచ్చు ఒకనాటి నెయ్యి వేరొక దేవళమున ఒక ఏటనైనను ఉన్నదే అనుచు అని వర్ణించారు. ఇదేమిటంటే, స్వామివారికి నివేదనలు చేసినప్పుడు నేతి వంటకాలు పెడతారు. ఆ నేతి వంటకాలన్నీ చేసి సేక చిట్ట చివరికి మిగులుతుందే నెయ్యి. ఆ వెంకటేశ్వర గుడిలో ఒక బాణలలో మిగిలిన నెయ్యి, ఆ నెయ్యితో మరి ఒక దేవాలయంలో, ఆ మిగిలిన నెయ్యితో మరి ఒక దేవాలయంలో సంవత్సరం పాటు వంటలు వండించడం. అది అని అన్నమయ్య ఆ రోజుల్లో చెప్పాడు. దందడి ఆ వేల్పు తడిగల క్రింద చిందగా చేతనూర్చిన అంటివచ్చు ఒకనాటి నెయ్యి వేరొక దేవళమున ఒక ఏటనైనను ఉన్నదే అనొచ్చు. అందుకే ఆయన తిండి మెండయ్య, నైవేద్య ప్రియుడు, తోమని పళ్ళాలు వాడు అని ఇన్ని పేర్లు. ఎంత తింటాడో, ఎంత భోగపరాయణుడో అంటే ఈయన అంటున్నాడు, కురువనంబి గారి చేతి బక్కమట్టి పువ్వులు కొననాడు తెలిసి మీ భోగములు. ఇవాగ చెప్పగా నీ భోగాలు, ఇన్ని భోగాలు ఉంటే గానీ నాకు. కొందరు అంటారు ఏమీ తెలియని వాళ్ళు. వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడండి, ఆయన మహాభోగండి. వెంకటేశ్వరుడు అంత వైరాగ్యవంతుడు ఎవడు లేడండి. ఆయనకి ఏమీ పట్టను, పరమ విరాగి. ఏమీ పట్టదానికి. మనం అనుకుంటాం ఆయనకి అన్ని పట్టించేసి ఎన్నో పట్టాయని అంటాం. ఆయనకి ఏమీ పట్టవు. ఒక కుండ పెంకులో, ఆ చిన్న మట్టి పాత్రలో నివేదన మాత్రమే. ఆయన యొక్క మధ్యలో పడి ఉన్నదే కులశేఖరాళ్వారు పడి. కులశేఖరాళ్వారు మహాభక్తుడు. ఆయన ముకుందమాల అనుగ్రహించినటువంటి మహానుభావుడు. ఆయన ఎంత భక్తుడంటే కేరళ రాష్ట్రంలో ఆయన రాజు. ఆయన ఒకసారి రామాయణం వింటూ ఉంటే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనగానే వెంటనే సైన్యాన్ని తీశాడు. బయలుదేరుతాం పదాన్ని. ఏదైనా మా అమ్మని ఎత్తుకుపోతాడు ఆ పద యుద్ధాన్ని, కానీ లంకవే ఎప్పుడే బయలుదేరాడు. వెంటనే ఆపి తర్వాతగా చెప్తే అంటే అంత తన్మయుడైపోయాడు. మా రామచంద్రుని పత్ని అయిన మహాలక్ష్మి అయిన తల్లిని తీసుకుపోతాడు. అంత తన్మయుడైపోయాడండి. వాడు మనకు పిచ్చివాడు. వెంకటేశ్వరుడి దృష్టిలో వాడు తనకు కావలసిన వాడు. అది అలా వెళ్ళిపోయిన ఆయన స్వామిని చూస్తే నీకేం కావాలయ్యా అన్నాడు. ఏమక్కర్లేదయ్యా, నిన్ను చూస్తూ ఇలా ఉండిపోవాలని ఉందన్నాడు. సరే, పడిలా పడి ఉన్నాడు ఆయన. అంటే అక్కడ ఆయన గడపగా మారిపోయాడు. అంటే అక్కడ స్వామి గడప కూడా భక్తుడే. అది విశేషం. అందుకు భక్తవత్సల స్వరూపం పూర్తిగా చూపించేవాడు గోవిందుడు. ఈ గడపకి ఈవలేట ఈ బంగారు పళ్ళాల నైవేద్యాలన్నీ కూడా
కానీ గడపకి ఆవల స్వామి సన్నిధిలో మాత్రం పెర్మిషన్ దేనికయ్యా అంటే కొత్త మట్టి పాత్రకి మాత్రమే పెర్మిషన్. ఎందుకు ఆ మట్టి పాత్రకి అంత ప్రాధాన్యం అంటే దానికి మరో భక్తుడితో లింక్ ఉన్నది. ఆ లింక్ కథ మనకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అది పురాణముల్లో చెప్పబడింది. తొండమాన్ చక్రవర్తి ఇంత ఆలయాన్ని నిర్మాణం చేశాడు. చెయ్యగా చెయ్యగా ఆయనకు ఆనందంతో పాటు అహం పెరిగింది. ఆ పెరుగుతూ క్రమంగా అటు మొత్తం ఒకసారి చుట్టూ తిరిగి చూసేవాడు. ఎంత బాగా కట్టేనని నిత్యం ఇదే పని. స్వామివారిపై దృష్టి ఎంతో ఆలయం మీద దృష్టి ఇంకా పెరిగింది. ఎంత చక్కగా పెట్టానని. పైగా ఆయనకి భగవంతుడి దర్శనం ఇచ్చినప్పుడు ఇంకా ఆయన బంట్లుగా కొలుచుకునే దేవతల దర్శనం ఇవ్వరా. రోజు పొద్దున్నే బ్రహ్మగారు మొదటి పూజ. ఆయన వచ్చేవాట పాపం చతుర్ముఖాలు వేసుకుని. ఆ వచ్చేటప్పుడు అంత ఉన్న దేవుళ్ళు ఈ ఆలయంలోకి వచ్చేటప్పుడు ఆ గడప దగ్గర తల వంచొస్తూ ఉంటే నవ్వుకునేవాట. చూడండి అహంకారం. ఇంత తల ఎత్తని దేవుళ్ళందరూ నేను కట్టిన గడప దగ్గర తల ఉంచి మరీ వస్తున్నారు అని లోపల నవ్వుకునేవాడు. ఈయన లోపల నవ్వుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామి. తగిన టైం వస్తుంది నాయన నీకనే. అన్నిటికీ లెక్క శిశుపాలుడు కూడా లెక్క పెట్టుకోవాలి ఆయన. ఇలాగా జరుగుతూ ఉన్నది. ఒకరోజు ఆయన పూజ చేస్తూ బంగారు పువ్వులతో అహం ఆపుకోలేక స్వామితోనే అన్నట్ట, మాం వినా నహితే భక్త త్రిశులోకేషు విద్యతే. ఆహా అనేశాడు. మాం వినా నహితే భక్త త్రిశులోకేషు విద్యతే. నేను తప్ప ముల్లోకాల్లో నా అంత భక్తుడెవడు నీకు లేడు కదా అన్నట్ట. చూడండి ఎంత పెరిగిపోయిందో. మాం వినా నహితే భక్త త్రిశులోకేషు విద్యతే. ఏవం గర్వోక్తి మాకర్ణ్య. ఈ గర్వోక్తిని విని తూష్ణీమాసీద్రమాపతి అని మౌనం ఊరుకున్నట్ట. ఏదన్నా బాగుండు అని ఊరుకున్నాడంటే ఏదో ఉంది లోపల. ఏముందో తర్వాత చెప్తాడు. అలాగ ఆ మాట కూడా అన్నాడు. స్వామి ఊరుకున్నాడు. చిన్న నవ్వు నవ్వి తల పంకించి ఊరుకున్నట్ట. మౌనం అర్ధాంగీకారం అనుకుంటా, ఈయన పూర్ణాంగీకారం అనుకున్నాడు. నా అలాంటి భక్తులు లేడు. పెద్ద డిక్లరేషన్. సంతోషం. కొద్ది రోజులు అయ్యేటప్పటికల్లా ఆయన ఆలయం తెరిచాడు. వెళ్ళి చక్కగా స్వామి ముందు నిల్చుని నిర్మాల్యం తీయబోతున్నాడు. నిర్మాల్యం అంటే చక్కని తాజా పువ్వులన్నీ ముందు రోజు వేస్తే మరుసటి రోజు వాడతాయి. అవన్నీ తీస్తారు కదా. ఆ నిన్నటి పూజా ద్రవ్యములు తీస్తూ ఉంటే బంగారం కూడా వేశాడు ఆయన. ఆ బంగారం అన్ని మళ్ళీ వేరే తీసి ఉపయోగిస్తారు. ఆ బంగారు పువ్వులు తీయబోతూ నిన్న వేసిన వాడిన పువ్వులు తీయబోతూ ఉండగా తాజా తులసి దళాలు స్వామి పాదాల మీద కనబడ్డాయి. తాజా తులసి దళాలు. ఏమిటయ్యా ఇవి అని ఆశ్చర్యచకితుడై ఆయన చూసి ఎవరు వచ్చేసారు గుడిలోకి. ఎందుకంటే బీగములన్నీ నా చేతిలో ఉన్నాయి, అవి తాళం చెవులన్నీ. ఇటు చూస్తే ఎవరో ముందు వచ్చి చేసినట్లు కనిపిస్తున్నాయి. ఎవరు వచ్చారు నాకు తెలియకుండా ఏ ఒక్కరు వచ్చే అవకాశం లేదు. అందుకు స్వామినే అడిగాడు, ఎవరు వచ్చి ఇవంతా చేశారని. ఎవరు రాలేదయ్యా, నేనే వెళ్ళి తెచ్చుకున్నాడు ఆయన. ఇది ఎక్కడ, ఎలాగా, ఏం జరిగింది అంటే ఇక్కడికి అతి కొద్ది దూరంలో భీముడు అనే ఒక భక్తుడున్నాడయ్యా. వాడు చేస్తున్న పూజ నచ్చి తెచ్చుకున్నాను ఇది అన్నాడు. నాకన్నా భక్తుడా అంటే చూస్తావా అని అడిగంట. చూస్తాను కానీ అతను ఎక్కడుంటాడు ఏమిటి. ఇక్కడికి దగ్గరలో కుమ్మరి వారి గ్రామం ఉన్నది. ఆయన కుమ్మరి వాడయ్యా. ఆయన దగ్గర ఎక్కడున్నావు అక్కడ అంటే ఆయన ఇంట్లో గూడు ఉంది, మట్టి గూడు. ఆ మట్టి గూడులో కొయ్యి బొమ్మ ఉంది నాది. ఆ కొయ్యి బొమ్మకి ఆయన రోజు నువ్వుల దీపం పెట్టి పూజ చేస్తాడు. అక్కడ పూజ ఇక్కడికి వచ్చేదనమాట అన్నాడు. అంటే ఎక్కడుండి చేసినా అక్కడికి వెళుతుంది. షోడశ కళానిధికి షోడశోపచారములు అలరు విశ్వాత్మకునకు అవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే అల గంగాజనకునకు అర్ఘ్యపాద్య అచమనాలు. ఇవి తెలుసుకుంటే చాలా అహంకారాలు పోతాయి. అన్నమయ్య అదే చెప్తున్నాడు. షోడశ కళానిధికి నువ్వు షోడశోపచారముల పూజ. ఎవరికి నువ్వు ఆవాహన పలుకుతున్నావు? అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే. ఒక చోట పిలుస్తున్నావంటే ఆయన ఒక్క చోట ఉండవాడా, అన్ని చోట్ల ఉండవాడు. నీకు ఆ స్పృహ కలిగి ఉండాలి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే. ఆయన దయామయుడు గనక అంతటా ఉండేవాడు నీకు ఒక చోట మాత్రమే ఉన్నట్లుగా కనిపించి నీ పూజ పొందుతున్నాడంటే ఆయన దయ యొక్క విశేషం, నీ అర్హత కాదని. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. ఆయన కాళ్ళు కడుగుతావా? ఎవరైనా అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్య అచమనాలు జలధి సాయికిని మజ్జనమిదే. అమృతమథన్నకు అదివో నైవేద్యము. అమృతాన్ని పంచి ఇచ్చిన స్వామి ఆయనకి నైవేద్యం పెడుతున్నాం మనం. అమృతమథన్నకు అదివో నైవేద్యము గమి చంద్రనేత్రునకు కప్పుర విడము.
అమరిన శ్రీ వెంకటాద్రి దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో షోడశ కళానిధికి షోడశోపచారములు. అటువంటి ఆ స్వామి తన యొక్క చోటు చెప్తే నేను వెళతానయ్యా అన్నాడు. ఎలా వెళతావు? రథం సిద్ధం చేసుకున్నామంటే ఆయన పూజ నీ వద్దకు వచ్చిందంటే ఇంకా నేను రథం వేసుకు వెళ్తానా? కొంత తగ్గింది అహం, కానీ పూర్తిగా తగ్గాలి. బయలుదేరాడు ఆయన. ఆ బయలుదేరినప్పుడు ఎక్కడా తలవంచిన అహంకారం కదా, ఆ కిరీటంతో సహా వెళ్ళబోయేట. కానీ ఆ ఇంటి ముందు చూరు ఉంటుంది, ఆ చూరు తగిలింది ఆయనకి, తగిలి పడ్డాట. బ్రహ్మగారు వాళ్ళు వెళ్తుంటే అనుకున్నాడు కదా అందరూ తల వంచి వెళ్తున్నారే అని, అక్కడిక్కడ శటకోపం పెట్టాడు స్వామి. అంత లెక్క అయింది. అందుకు పడగానే ఆ చప్పుడుగా కిరీటం పడ్డ చప్పుడు అంత చెట్టంత వచ్చి దభీమని పడిన చప్పుడికి ఆ లోపల ఉన్నాయని పరిగెత్తుకొచ్చాడు. అయ్యయ్యో ఎవరండి తమరు అంటే ఈ మండలానికి రాజుగారినండి అని చెప్పాడు. అయ్యో మహారాజు ఇలా వచ్చారా, రావయ్యా అని లోపలికి తీసుకువెళ్ళి ఆయనకు మర్యాద చేస్తూ ఉంటే ఎవరు పంపారు, ఏమిటి సంగతి, నా ఎడల మీకు ఈ అనుగ్రహం కలగడానికి కారణం ఏంటంటే నా అనుగ్రహం కాదయ్యా, జగదీశ్వరుని అనుగ్రహం పొందిన ధన్యుడు నువ్వు, నిన్ను చూసి రమ్మనమని నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు చెప్పాడు వెంకటేశ్వర స్వామి. నా పేరు చెప్పాడా? నీ పేరే చెప్పాడయ్యా. భీముడని, కుమ్మరివాడని, మట్టి కుండను పని చేసుకుంటాడని, వాళ్ళ ఇంటి గోడలో ఉన్న గూడులో కొయ్య బొమ్మలో ఉన్నానని చెప్పాడయ్యా. వెంటనే జలజలమన కన్నీళ్లు జాలువారి ఆ స్వామిని దర్శించి, స్వామి నీ పేరు తలంచుకుంటే మేము ధన్యులం అంటే నీ నోట నా పేరు పలికిందా స్వామి? నా పేరు నువ్వు అన్నావా భీమా అని? పైగా నువ్వు స్వర్ణమయమైనటువంటి ఆనందనిలయధాముడు అని నేను అనుకుంటే కాదు, నేను అక్కడ ఆ మట్టి గోడ గూడిలో ఉన్నాను కొయ్య బొమ్మలో అని చెప్తావా నువ్వు? నేను చేసే పూజలంతా బంకమట్టి పూజలు. ఈ బంకమట్టి పూజలు చెయ్యకు ఎంత కడుక్కున్నావు దాన్ని బంకమన్ను నా చెయ్యంత. అలాంటి దానితో చేసే పూజలు అందుకున్నాన్ని నా పేరు నువ్వు చెప్పేవా? ఎంత ధన్యుణ్ణి స్వామి, నీ కృప ఎంత గొప్పది స్వామి అని ఆర్తుడై విలపిస్తూ సర్వము మరచిపోయి శ్రీ వెంకటేశ గోవిందా అనే భార్యా సమేతుడైన భార్య పేరు తమాలిని. వారిరువురు అరుస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ గూడు తేజోమయమైనటువంటి ధామంగా ప్రకాశించి గరుడ వాహనారూఢుడై చతుర్భుజాలతో శంఖచక్ర గదాహస్తాలతో నారాయణుడి సాక్షాత్కరించాడు లక్ష్మీపతి. లక్ష్మీ సమేతుడై సాక్షాత్కరించాడు. ఎప్పుడైతే స్వామి కనబడి భీమా అని పిలిచేట నోరారా, అక్కడ ఇతను చెప్పాడు విన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా భీమా తన పేరు పిలవగానే గోవిందా నడిచాడు. మన పిలుపు కంటే ఆయన పిలుపు అంత గొప్పగా ఉంటుంది. భక్తుడి పేరు భగవంతుడు పలికాడండి విశేషం. అందుకు తన పేరు పలికే భక్తుడి పేరు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాడు స్వామి. తనను స్మరించే వాళ్ళని అంతకు మించి స్మరించేవాడే భగవంతుడు. అదే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కారుణ్యం. ఆ తన్మయత్వంతో ఇతను పరవశిస్తూ ఉండగా ఆ కనిపించిన వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఇవ్వాలని వెతుకులాడిందిట. ఆయన కొయ్య బొమ్మలో ఉన్నప్పుడే అరటిపండు కొబ్బరికాయో ఆ తెలగపిండి వంటకమో పెట్టేది ఆమె పాపం. అందులో రాయలసీమ వంటకాలు ఏ సంగటి పెట్టేదో అలా పెడితే ఏదో కొయ్య బొమ్మ పెట్టేది కూడా సాక్షాత్ ఆయన వచ్చాడు. ఏమి ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా వెతుక్కుంటుందిట. వెతుక్కుంటూ ఉంటే తమాలిని అని పిలిచేట ఆయన. అమ్మా నువ్వు వండుకున్న ఆ సంగటి తెచ్చి నాకు పెట్టమ్మా అన్నట్టు ఆయన. వెంటనే మట్టి పాత్రలో తీసుకొచ్చి ఆ తల్లి పెడుతూ ఉంటే ప్రేమగా తిన్నాడు ఆయన. ఆ తిన్న తర్వాత సాక్షాత్ మహాలక్ష్మి ఆ తమాలినికి చీర, సారే, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చిందిట. ఇచ్చిన తర్వాత వారు ఉభయులతో మాట్లాడుతూ ఉండగా వైకుంఠం నుంచి విమానం రావడం, వారు ఉభయులకి చెప్పిన ఆ విమానం ఎక్కు అని చెప్పాడు సాక్షాత్ వెంకటేశ్వరుడు. ఇలాగా స్వామి ఆతిథ్యం స్వీకరిస్తే నేను విమానం ఎప్పుడు ఎక్కాలన్నాడు ఆయన. నువ్వు కట్టిన విమానాలు చూసుకోవడానికే నీకు టైం లేదయ్యా, నీ అహంకారం ఇంకొక జన్మ నీకుండేలా చేసింది. వీళ్ళు అది లేని వాళ్ళు, అందుకు వీళ్ళు నా దగ్గరికి వస్తారు అని స్వామి చెప్పాడు. ఇది స్వామి అనుగ్రహం, తొలుత చూపించిన అనుగ్రహం. అది తలచి తలచి భక్తుడు పరవశిస్తాడు గనుకనే కుమ్మరి దాసుడైన కురువరతి నమ్మి రమ్మన్న చోటుకు వచ్చి నమ్మినవాడు, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, కొండలలో నెలకొన్న కొనేటి రాయుడు వాడు, కొండలంత వరముల గుప్పెడివాడు. అప్పుడు తెలుసుకున్నాడు అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి.
అది స్వామి యొక్క కృపా వైశిష్ట్యం. అప్పటి నుంచి స్వామి తింటున్నది ఏమిటయ్యా అంటే, ఆ భక్తుడిని అనుగ్రహించినది మనకెప్పుడు గుర్తు చేయడానికి. నాకేమీ అక్కర్లేదయ్యా, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యపూరితం అస్నామి ప్రయతాత్మన. వాడు భక్తితో ఇస్తే ఆ భక్తితో ఇచ్చాడు కనుక నేను అర్హిస్తానన్నాడు ఆయన. అది విశేషం. క్వాలిఫికేషన్ పత్రం పుష్పం కాదు, భక్తి. తదహం భక్త్యపూరితం, భక్తి ద్వారా ఇవ్వబడిన వస్తువు గనక దాన్ని నేను స్వీకరిస్తాను అని ఈశ్వరస్యాప్యభిమానద్వేషత్వాత్ దైన్యప్రియత్వాచ్చ అని అనేక మార్లు రుజువు చేసినటువంటి ఆ స్వామి స్వరూపాన్ని ఇక్కడ మనకి కురువనంబి అంటారు. ఆయన్ని కుమ్మరిదాసుడైన కురువరత్తి నంబి అని తర్వాత ద్రవిడులు ఆళ్వారుల్లో మహానుభావుణ్ణి కీర్తన చేసుకున్నాం కురువనంబి అని చెప్తూ. అటువంటి మహానుభావుని మనం నమస్కరించుకుంటే స్వామివారి యొక్క ఆరగింపు సేవ తెలిసిందా? అందుకు మిగిలిన పాత్రలన్నీ తోమి రోజు పెట్టాలి, కానీ స్వామికి పెట్టే పాత్ర తోమక్కర్లే. ఎందుకు? మట్టి పాత్ర రోజుకోటి. మట్టి పాత్రకు ఉన్నది ఏంటంటే వాడింది మళ్ళీ వాడకూడదు, మళ్ళీ కొత్తది వాడాలి. అందుకు ఎప్పటికప్పుడు మట్టి పాత్ర. మరి తోమి పళ్ళు ఆయనకు పెట్టట్లేదు. అందుకే ఆయనకి తోమని పళ్ళ్యాల వాడి దురిత దూరుడే వేడు కొందామ వెంకటగిరి వెంకటేశ్వరుని అంటారు అన్నమాచారి. అన్నమయ్య పాటల్లో మనకు వెంకటేశ్వరుడి యొక్క ప్రతి అంశం కనిపిస్తుంది, అది పరిశీలించితే. అంతే ఆయన ఎన్ని పురాణాల్లోంచి, ఎన్ని శాస్త్రముల్లోంచి, ఎన్ని అనుభవాల్లోంచి, నిత్య కైంకర్యాల్లోంచి ఆ స్వామిని తెలుసుకున్నాడో చూడండి. అలాగా ఆ స్వామి ఆయన సేవిస్తూ అభిషేకాలు మేలుకొలుపులు అన్నీ చేశాడు. ఇప్పుడు మనం ఒక సూత్రం చెప్పుకుని స్వామిని ఏ విధంగా అవశ్యం చేసుకోవాలో చెప్పుకున్నాం. అంటే ఎంత సులభ ప్రసన్నుడండి ఆయన. బంకమట్టి పువ్వులు కూడా తీసుకునేవాడు. అందుకు మనం రోజు బంకమన్ను తెచ్చుకుని అందులో తులసి దళాలు అద్దె వేయక్కర్లేదు. అంటే అహంకార రహితంగా భగవంతుడిని ఆరాధించడమే ఆయనకి ఇష్టమైనది. అందుకు తనకు అది చాలుట, ప్రజలకి మిగిలినవన్నీ కూడా అది చాలా ఆయన కారుణ్య విశేషాన్ని చెప్పడం. ఇదే మన కుచేరుడు కథ నుంచి ఆయన చూపిస్తున్నటువంటి ఆ వైశిష్ట్యం. అందుకు భక్తానుగ్రహ స్వరూపుడైన ఆ స్వామి యొక్క సర్వస్వరూపములు, లీలలు, ఆయన ఉత్సవాలు ఇవన్నీ అన్నమాచార్ల వరకు వర్ణిస్తూ ఆయన స్నానం, అది శుక్రవారపు అభిషేకం ఒక్కసారి చూసి మనం వెళదాం. నిన్ననే శుక్రవారం జరుపుకున్నాం. ఇవాళ మళ్ళీ శ్రవణ నక్షత్రం ఉన్నది, దానికి తోడు ఏకాదశి, శనివారం, ఇన్ని విశిష్టతలు కలబోసిన రోజున స్వామి అభిషేకం మనం ఇప్పుడు ఇక్కడ చేసుకుందాం. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటి. ఆయన అభిషేకాన్ని చూపిస్తున్నాడు. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము కట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని. స్వామి ఎలా ఉన్నారయ్యా అంటే తుమ్మెద మై ఛాయ, తుమ్మెద శరీరం ఎలా నల్లగా ఉంటుందో అలా ఉన్నట్టు. అందుకే తొల్లింటి వలె కాదు తొమ్మెద మమ్ము ఒల్లవుగా మమ్ము ఓ తుమ్మెద అని చెప్తూ తుమ్మెదగా వెంకటేశ్వరుని కీర్తించారు అన్నమాచార్య మరొక చోట. ఇక్కడ కూడా తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని నిండు మనస్సుతో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ నీలమేఘశ్యాముని వర్ణిస్తూ సొమ్ములన్నీ కడబెట్టి, అంటే ఆయనకి ధరించిన ఆభరణాలన్నీ పక్కన పెట్టి సొంపుతో గోణము గట్టి ఒక గోచీని కట్టి ఆయనకి కమ్మని కదంబము కప్పు పన్నీరు, ఆ పన్నీరు సిద్ధం చేసి చెమ్మతోన వేష్టువులు రొమ్ము తల మొల చుట్టి పచ్చ కప్పురమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది అచ్చరపడి చూడ అందరి కన్నులకింపై నిత్యమల్లె పువ్వు వలె ఇటు తానుండే స్వామిని తట్టు పునిగే కూర్చి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళ్యాల నుంచి దట్టముగా మేను నిండా పట్టించి ఆ పునుగు పట్టడం చూపిస్తున్నారు ఇక్కడ. దిద్ది బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట. ఇలా అభిషేక దర్శనం కూడా మన చేత చేయించారు అన్నమాచార్యుల వారు.
ఇలాంటి మీ భోగములున్నాయే వెంకటేశ్వర, నువ్వు ఎన్ని భోగాల వాడివో అంత యోగాల వాడివని తెలుసు. ఆ యోగంలో వైరాగ్యం ప్రధానమని తెలుసయ్యా. అందుకే ఎటువంటి వాడవో నీ మహిమలు ఎట్టు తెలియవచ్చును. తిరుమల నంబిత తాతయ్యన్న నాడే తెలిసవో మీ పెద్దతనములు. కురువ నంబి గారి చేతి బంకమట్టి పువ్వులు కొన్ననాడు తెలిసి మీ భోగములు. మరియు అనంతాళు వారి చెరువుగట్టు మన్ను మోయగా తెలిసి మీ నటనలు అన్నాడు. అయ్యా మీరేమిటో మీ భక్తులే తేల్చి చెప్పారు. ఏం కష్టపడక్కర్లేదు ఆయనకి, అతి తేలికట. అందుకే అతి కష్టమైపోయింది మనకి. తిరుమల నంబి అన్నారు కనుక ఆ భక్తుల గురించి కూడా ఒక్కసారి అనుకుందాం. ఈ తిరుమల నంబి గారికి శ్రీశైల పూర్ణులు అని పేరు. ఈయన ఎవరయ్యా అంటే యామునాచార్యుల వారి శిష్యుడు. ఆ యామునాచార్యులు ప్రథమ తీర్థ కైంకర్యం అని అంటారు ఆయన. అటువంటి మహానుభావుడు. ఆయన యొక్క శిష్యుడు ఈ శ్రీశైల పూర్ణులు. ఆయన ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో చెప్తూ ఉండగా వెంకటేశ్వర వైభవాన్ని చెప్తున్నారు. అయ్యా, స్వామి యొక్క ప్రధానమైనటువంటి అలంకారాల్లో పుష్పసేవ చాలా గొప్పది. స్వామివారిని పువ్వులతో పూజించడం చాలా విశిష్టం అన్నిటికన్నా. ఒక్కొక్క మండపం ఉంటుందయ్యా ఒక్కొక్క క్షేత్రంలో. శ్రీరంగమునందు భోగ మండపం, కాంచీపురంలో వరదరాజస్వామి త్యాగ మండపం, వెంకటేశ్వర స్వామి పుష్ప మండపం. అందుకే పూలంగి సేవ స్వామివారికి చాలా ప్రధానం అని చెప్తూ ఉంటే, అయితే బోరుడి పువ్వులు ఆయనకి వేస్తే బాగుండు అని తపన కలిగిందిట ఈయన గారికి, ఈ భక్తులకి. కలిగితే వెంటనే నేను ఆ పని చేస్తానన్నాడు. ఎప్పుడు ఆ రోజుల్లో కొన్ని శతాబ్దాల క్రితం, అంటే అప్పుడు దుర్గమ్మైన అరణ్యం, అక్కడ కొద్దిమంది పూజారులు అర్చనలు జరిగేవి. అలాంటప్పుడు వెళ్ళి చేస్తానన్నారు. ఇప్పుడు చాలా మంది చేస్తారు కాంట్రాక్ట్ తీసుకుని బోల్డెన్ లాభాలని. కానీ అప్పుడు కేవలం భక్తి ప్రేమ అవే, వాటితో చేస్తానని సిద్ధపడ్డాడు ఆయన. అయ్యా అక్కడ అడవిలో రకరకాల క్రిములు కీటకాలు ఇవన్నీ అంటే స్వామి సేవ కన్నా భాగ్యం ఉంది, నేను వెళతానన్నాడు. అలా వెళ్ళినటువంటి శ్రీశైల పూర్ణులు నిత్యం స్వామివారి కైంకర్యం చేసుకుంటూ ఉదయాన్నే తెల్లవారుజామున లేచి వెళ్ళి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పాప వినాశనం నుంచి నీరు తెచ్చి స్వామివారికి ఇచ్చేవాట ఆయన. ఆ నీళ్లు తెచ్చి మోసుకుతే వస్తూ ఉండగా పాప వినాశనం నుంచి అలా చాలా రోజులు గడిచాయి. 10 మైళ్ళు పొద్దున్నే నడిచి వచ్చేసేవాడు ఆయన. తెల్లవారుజాము లోపల స్వామి అభిషేకంలో నీళ్లు ఉండాలి. అందుకు వెళ్ళి ఆ పాప వినాశం నుంచి మడికట్టుకుని వెంకటేశ గోవింద అని స్మరణ చేసుకుంటూ మంత్రస్మరణతో తెచ్చేవాడు ఆ మట్టి కుండలు మహానుభావుడు. ఆ తెస్తూ ఉంటే కొద్ది రోజులకి ఒక బోయివాడు వెనక్కి వస్తే తాత అని పిలిచాట. తాత అని పిలిస్తే ఎన్ని ఆయన అన్నాడు. ఈయన అప్పటికి కొంత దూరం వచ్చాడు. దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వా అన్నట్ట. అయ్యా దాహం నీళ్లు తెచ్చాను నిజమే, కానీ నా స్వామివారి అభిషేకం కోసమని నేను నీళ్లు తీసుకెళ్తున్నాను. నువ్వు కొంచెం దూరం వెళ్ళి, అక్కడ జలపాతం ఉంది పడుతుంది, వెళ్ళి తీసుకో. ఒకవైపు ప్రేమ ఉంది లేక కాదు, కానీ స్వామి సేవ నిరంతర వ్రతపరాయణుడే వెళ్తున్నాడు. అందుకు ఏమనుకోకనైనా వెళ్ళు అని చెప్పి ఈయన వెళుతూ ఉంటే చూశాడు. అసలే ఆయన బోయివాడు అడిగిన వాడు చేతిలో విల్లమ్ములు ఉన్నాయి. వెంటనే అమ్ము విల్లుకి సంధించి వేసేట. అది నెమ్మదిగా వచ్చి చప్పుడు లేకుండా కొట్టింది ఆ కుండని. నీళ్లు పడుతుంటే వెనక్కి తాగుతూ ఈయన వచ్చాడు. చాలాసేపు ఈయన చాలా ఉత్సాహంగా వచ్చాడు. ఇంక కొద్ది దూరం ఆలయం ఉంది అనగా కుండ ఖాళీ ఇవ్వడం కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఈయన గారు తాకి కూర్చొని అక్కడ నవ్వుతున్నట్ట. ఏమిటయ్యా ఎంత పని చేసావు, ఇప్పుడు స్వామివారికి సమయం అయిపోయింది, అక్కడ అర్చక స్వాములందరూ కూర్చుని ఉంటారు, నేనేమో నీళ్లు తీసుకుని వెళుతూ ఉన్నాను, నువ్వు ఈ పని చేసేవే అని దుఃఖితుడే ఏడుస్తూ ఉంటే నీళ్లు కావాలా, అయితే ఒక పని చేస్తాను చూడన్నాడు. అక్కడ కొండ వాలు ఉందిట, అక్కడ నీళ్ళు వస్తే పట్టుకో అన్నాడు. వెంటనే విల్లమ్మను సంధించి ఆయన వెంటనే అమ్ము వెయ్యగానే అక్కడ నీళ్లు పడ్డాయట. ఆ పడిన నీళ్లు చక్కగా మళ్ళీ కుండతో కొత్త కుండ తీసుకుని పట్టుకుని పరిగెత్తుకు వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అప్పుడైనా ఎరుక రావద్దండి, ఎరుక రావద్దా ఏమని? తన చేతి బాణంతో కొట్టి తానే నీళ్లు తెచ్చుకోగలిగిన వాడు నా కుండను కొట్టాల్సిన అవసరం వచ్చింది, ఈయనెవడు అని రావాలా? రాలే. తొందర స్వామి కైంకర్యం కోసం. పైగా ఆయన తెలియజేయదలుచుకుంటే తెలుసుకోగలం, కానీ మనంతరం మనం ఆయన తెలుసుకోగలమా? అన్ని లేళ్ళు ఇక్కడున్నాయి. మొత్తాన్ని పరిగెత్తుకు వెళ్ళేటప్పటికల్లా స్నానం చేసి రెడీగా ఉన్నట్ట. ఏమిటయ్యా అంటే అర్చక స్వామితో చెప్తున్నట్ట, ఆయన నీళ్లు తీసుకొస్తాడు, కానీ నాకు అన్ని సేవలు అయిపోయి అన్న విషయం చెప్పు, రేపటి నుంచి ఆ కొట్టిన చోటు నుంచే నన్ను నీళ్లు తీసుకొచ్చి తేవాలి అన్నట్ట.
ఆ మాట చెప్తే ఈయన ఇంకా పరవశం. స్వామి నా సేవ నువ్వు అందుకున్నావా ధన్యుణ్ణి అన్నాడు. అప్పుడేమని పిలిచాడు ఆయన? తాత. ఆయన నువ్వు తాత అన్నావంటే నువ్వు ఎంతవాడవో తెలిసిపోయేది. మీ పెద్దతనములు, బ్రహ్మగారికి తండ్రిని నేను, నా ఆద్య అనాథులు ఎవరూ తెలుసుకోలేరు అనే మీ పెద్దతనములేవో మా తిరుమల నంబి గారిని తాత అన్నప్పుడే తేలిపోయిందిలే అంటున్నాడు. అందుకే తిరుమల నంబి తాతయ్యన్న నాడే తెలిసిపో మీ పెద్దతనములు. ఇది విశేషం. ఈ మహానుభావుని యొక్క మేనల్లుడు గారే ప్రపంచంలో విష్ణు భక్తి సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన భగవద్ రామానుజ స్వామి వారు. ఇది విశేషం. అలాంటి ఈ తిరుమల నంబి యొక్క భక్తిని మనం చూసాం. ఆయన బాణంతో వేసిన ఆ జలమే ఆకాశగంగా అని ఇప్పటికొన్నది. ఇప్పుడు ఈ ఘట్టానికి సంకేతంగా ఆకాశగంగా తీర్థోత్సవం అని చేస్తారు. ఇప్పటికీ స్వామివారికి జరుగుతున్న ఉత్సవాలు వివరాలు చూస్తూ ఉంటే ప్రతి ఉత్సవం వెనక, ప్రతి తీర్థం వెనక ఇటువంటి భక్తుల చరిత్రలు మనకి గోచరిస్తూనే ఉంటాయి. అందుకు స్వామివారి యొక్క తీర్థములన్నీ పరమ పావనములైన పుణ్యరాశులుట. ఏ దశ పుణ్యరాశులే ఎరులైనది ఈ కొండ అన్నాడు. స్వామిని చుట్టుకుని ఉన్నటువంటి దివ్య భూములు అనేకం. ఇప్పటికీ అనేక మంది మహర్షులు ఆ దివ్యమైన తిరుమలగిరిని ఆశ్రయించుకున్నారు. అటు హిమగిరిలో ఎంతమంది సిద్ధులున్నారో ఇటు తిరుమలగిరిలో అంతమంది సిద్ధులున్నారు. ఇటు శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం వరకు మొదలుకుని అటు తిరుమల వరకు మొత్తం ఒకటే పర్వత శ్రేణి. అహోబలము, మల్లికార్జున స్వామి క్షేత్రము, శ్రీశైలము, ఇటువైపు వెంకటేశ్వర క్షేత్రం, ఇదంతా కలుపుకుని ఒకటే పర్వత భూమిగా మనకు చెప్పబడుతున్నది. ఇప్పటికీ కూడా యోగులు అనేక మంది హిమోత్పర్వతం నుంచి సంధ్యా సమయం లోపల ఈ శ్రీశైలం మొదలుకొని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అనేక మంది సిద్ధులు వచ్చి రాత్రి సాధనలు చేసి మళ్ళీ ఉదయం హిమోత్పర్వతానికి వెళతారని మనకు యోగుల చరిత్రలో కనిపిస్తుంది. అటువంటి దివ్య భూములు వెంకటేశ్వర క్షేత్రము అంటే మనం చూసే ఆలయం మాత్రమే కాదు, తిరుమల గిరిలో ఎక్కడ మనం కూర్చున్నా భగవన్నారాయణ స్మరణ చేసుకుంటే అది దివ్యం అవుతున్నది. అందుకే ఇప్పటికీ మనం వెళ్ళలేని సిద్ధభూములు చాలా ఉన్నాయి, మనం వెళ్ళలేని తీర్థాలు ఉన్నాయి. ప్రతి నెల పూర్ణిమా తిథిలో స్వామివారికి వివిధ తీర్థాల వద్ద ఉత్సవాలు చేస్తారు. అందులో ఆకాశగంగా తీర్థోత్సవం ఒకటి. అది సరిగ్గా ఈ తిరుమల నంబి గారి కథ చుట్టూ అల్లుకున్నటువంటి దివ్యమైన ఉత్సవం. అలాగే అనేక తీర్థములు యందు జరుగుతున్న ప్రతి ఉత్సవంలో మనం వెళ్ళలేని దుర్గమైన దారుల్ని ఆ తీర్థం రోజున బాగు చేస్తారు. అత్యంత కష్టంగా వెళతారు. మళ్ళీ ఒట్టి రోజుల్లో మనం వెళ్ళలేం. కొన్ని తీర్థాలకు మనం వెళ్ళగలం, జాబాల తీర్థం, అవి ఇప్పుడిప్పుడు మనకి వెళ్ళగలుగుతున్నాం. ఇంకా దుర్గమమైన అనేక తీర్థాలు ఉన్నాయి మానవులు ప్రవేశించలేనివి. కొన్ని ప్రధానంగా తీసుకున్నా ఇంకా ఇప్పటికీ మిగులున్నాయి. మనం వెళ్ళలేమా అంటే మనం వెళ్ళకపోవడం కావాలి అనుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది. మనం వెళ్ళకపోవడం వల్ల హాయిగా ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని అలా ఉండనివ్వాలంటే మనం వెళ్ళకూడదు. లేకపోతే అక్కడ కూడా మళ్ళీ టూరిస్ట్ సెంటర్లు టికెట్లు పెడతారు. అందుకు ఇప్పటికీ అనేక మంది సిద్ధ పురుషులు ఉన్న చోట్లు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నారని స్పృహ కలిగి తిరుమలలో ఇక్కడ అనేక మంది మహాత్ములు, మహర్షులు, సిద్ధులు, దేవతలు ఉన్నారని భావన చేస్తూ వారు ఉన్న చోటుకు వచ్చాను. వారందరూ నారాయణమూర్తిని తమ హృదయంలో ధ్యానిస్తున్నారు. యోగి ధ్యానగమ్యమైనటువంటి ఆ వెంకటేశ్వర బ్రహ్మమును హృదయం నుంచి ధ్యానిస్తున్న సాధకులు, సిద్ధులు, యోగులు, యతీంద్రులు ఎందరెందరెందరో ఆ తిరుమలను ఆశ్రయించుకున్నారు. అందుకే తిరుమల దివ్యమైన పర్వతం. పురాణముల్లో మనకు చెప్పినట్లు చాలా స్పష్టంగా రాస్తాడు, కలియుగంలోనే అందరూ అందుబాటులో ఉంటానయ్యా. అందుకు ఎవరైనా ఎలాగైనా ఎప్పుడైనా వచ్చి నన్ను చూసుకోవచ్చు. ఆ విధంగా స్వామి అందరికీ సులభ సాధ్యుడే ఉన్నాడు. అందుకే చూడుడిందరికి సులభుడు హరి అంటారు హనుమాచార్య వారు. అందరికీ సులభంగా కనిపించేటువంటి వాడు అని వర్ణించారు. ఇటువంటి ఆ స్వామి యొక్క చరిత్రలో మనకి తిరుమల నంబి వలె సేవించువాడిని ఆయన ఇంకోరున్నాడు. ఆయన గురించి చెప్తున్నారు. మళ్ళీ అన్నమయ్య చెప్పిన ఈ ముగ్గురిని చూద్దాం. మరియు అనంతాళు వారి చెరువు గట్టు మన్ను మోయగా తెలిసే మీ నటనలు. ఆ అనంతాళు వారి చెరువు గట్టు మన్ను మోసారే, అప్పుడు తెలిసిపోయా మీ నటనలు అన్నాడు. అదో పెద్ద కథ. ఈ పెద్ద కథ కూడా ఈ తిరుమల నంబి గారి కథ వంటిదే. ఇలాగే భగవద్ రామానుజుల వారు తన శిష్యులకు చెప్తూ ఉండగా ఈ అనంతాళు వారు విన్నారు. విని నేను వెళతాను స్వామివారికి, ఈ పుష్పకైంకర్యం అంతా నేను చేస్తాను, ఆయన కొలుచుకుంటాను వెళ్ళేట. వెళితే నువ్వే మగాడవయ్యా అన్నట్టు ఆయన.
ఎవరిని ఈయన్ని. ఎవడయ్యా మగవాడు అంటే మగతనం అంటే అది, అంతేగాని 10 మందిని పొడి చేస్తాను కొట్టేస్తాను అన్నవాడు మగవాడు కాదు. ధీరుడు వీరుడు వీళ్ళ చేతే దేవత ఆరాధింపబడుతుందట. అందుకే వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి ధీరా ధీర సమర్చిత అని లలితా సహస్రనామాల్లో చెప్పబడింది. వీరారాధ్య వీరుల చేత ఆరాధింపబడుతుందిట. వీరులంటే ఎవరు? ఇదేదో బాగుంది, అందుకే రోజు మనం కత్తే కటారు ఇవన్నీ పెట్టుకుని అమ్మవారి పూజలో కూర్చుంటే వీడు వీరుడు అనుకుని అమ్మవారు అనుగ్రహిస్తారేమో. వీరత్వం అంటే అది కాదు. వీరత్వము అంటే చెక్కు చెదరని భక్తి ఉండడం పెద్ద వీరత్వం అండి. మనం కాస్త పూజ చేసి ఇంత చేసినా అనుగ్రహించలేదే అంటాం, అది వీరత్వమా? వీరత్వము ధీరత్వము ఇది ఎవరికుందో వారి పూజలే భగవంతుడు పొందుతాడు. అది మీరు అమ్మనండి అయ్యనండి. ధీర సమర్చిత వీరారాధ్య, అందుకు ఉపాసకులకి వీరులు అని పేరు. వీరులు అంటే ఎవరు? ఉపాసకులు, భగవద్ ఉపాసకులు. ఎట్టి పరిస్థితుల్లో నీ చెక్కు చెదరని భక్తి. అంటే భక్తి అనేది తేలిక విషయం కాదండి. మనం అనుకుంటా భక్తి అనేది సున్నితమైన విషయం అని. భక్తి అనేది దృఢమైన విషయం. లోకంలో మిగిలినవన్నీ నిజాన్ని డెలికేట్ విషయాలు, భక్తి ఒక్కటే దృఢత్వమైన విషయం. ఎంత దృఢత్వం అంటే ఎదురుగుండా వాడు రాక్షసుడు, మాట్లాడితే 10 మందిని పెట్టి చంపేయగలడు, అయినా ధైర్యంగా నిలబడి హరి సర్వాకృతలంగలండనుచు చెప్పాడే ప్రహ్లాదుడు. ఎంత వీరంగా చెప్పాడండి. ఇంకా అంటే చంపేస్తాను జాగ్రత్త అండి, చంపితే చంపుకో నేను మారనన్నాడు. ఎంత వీరత్వం ఉండాలి, ఎంత ధీరత్వం ఉండాలి అక్కడ. ఎదురుగా అంతమంది రాక్షసులను ఎంత ధీరత్వం. అది ధీరుడు, అది వీరుడు. అలాంటి వీరుల చేత ఆరాధింపబడతాడు. అందుకే ఎవడయ్యా మగాడు అంటే ఎవడైతే సర్వము భగవంతుడి కోసం త్యజించగలడో వాడు మాత్రమే మగాడు. ఈ విషయం రామాయణం డిక్లేర్ చేసింది. రామాయణంలో రామానుజులు కూడా ఒకరు ఉన్నారు కదా, ఎవరు? లక్ష్మణస్వామి వారు. ఆయన గారి గురించి చెప్తూ ఈయనే మగాడన్నాడు వాల్మీకి. ఈయనే మగాడయ్యా. ఏమిటి అంటే అయోధ్యలో రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నప్పుడు అనేక మంది ఆయన వెంట బయలుదేరారు. రామచంద్రమూర్తి వద్దన్నా వెళ్ళే. చివరికి రామచంద్రమూర్తి వాళ్ళని నిద్రపోతున్న సమయంలో వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ వెతుక్కుని వెళ్ళారా? లేదు, వెనక్కి వచ్చేసట అయోధ్యకి. మా మగరాళ్ళందరూ వెళ్ళారు అని ఆనందపడుతూ ఉన్నారు వీళ్ళు. అని వాళ్ళు వెనక్కి రాగానే వెనక్కి వచ్చేసారన్నట్ట వీళ్ళందరూ. ఎవరు? భార్యలు పిల్లలు వీళ్ళందరూ వెనక్కి వచ్చేసినట్టు రాముడు మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. చిచి, ఏముందని ఇక్కడికి వచ్చారు వెనక్కి? రాముణ్ణి మించి ఏ గొప్ప వస్తువు ఉందని మీరు వెనక్కి వచ్చారంటారు ప్రతి వాళ్ళు. వాల్మీకి రాస్తాడు, రాముడి కంటే ఏం గొప్ప ఉందనయ్యా ఇక్కడికి వచ్చారు, ఏం ఊడబడవాలని, ఏం కావాలని మీరు ఇక్కడికి వచ్చారు అని ఒక్క మాట చెప్పవా అన్నట్టు మొత్తం మగరాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏమంటే ఇంత అయోధ్యలో ఒక్కడే మగాడన్నట్టు. ఎవరయ్యా అంటే రాముడే నాకు సర్వమని వెళ్ళిన లక్ష్మణుడు ఒక్కడే మగాడయ్యా అని చెప్పారు. అందుకే ఎవరయ్యా మగాడు అంటే ఎవరు భగవత్ కైంకర్యమే ప్రధానం అనుకుంటారో అటువంటి మగాడు. అలాంటి మగాడు ఈ అనంతాళు వారు అని చెప్పారు రామానుజుల వారు. ఆ వెళ్ళిన అనంతాళు వారు ఏం చేశారో స్వామిని తెలుసుకున్నాం. ఇవి కేవలం భక్తుల చరిత్రలు చెప్తున్నాను అనుకోవద్దు. తద్వారా సాధకులకు కావలసినటువంటి ముఖ్య విషయాలు గ్రహించి తద్వారా భగవంతుడు కొడుచుకున్న వెంకటేశ్వర వైభవాన్ని హృదయంలో దర్శించి తత్వాన్ని గ్రహించి తరించిపోదాం. ఆ కథను రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ వెంకటేశ చరణారవిందార్పణమస్తు. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః.
అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.